నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. బియాండ్ ది హెడ్లైన్స్కి స్వాగతం. ఎస్, ఐఎమ్ గుంపు మేస్త్రి. నేను గుంపు మేస్త్రిని, తెలంగాణ ప్రజలకు గుంపు మేస్త్రిని అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అయితే గుంపు మేస్త్రినే అయితే ఏంటి? తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ గుంపు మేస్త్రిని, కష్టపడి పైకొచ్చిందని చెప్పుకున్న తెలంగాణ సీఎం మీరేం చేసినా సరే 10 ఏళ్ళు సీఎం నేనే ఉంటా, సీఎం నాదే పదవి అని నిన్న మాట్లాడడం జరిగింది. సీఎంది ఓవర్ కాన్ఫిడెన్సా లేదంటే నమ్మకమా కాన్ఫిడెన్సా? ఈ గుంపు మేస్త్రి విమర్శలకు బీఆర్ఎస్ సరే ఒప్పుకున్నాడని చెప్పేసి వదిలేస్తుందా, లేదంటే మరింత దూకుడు పెంచుతుందా? నిజంగానే ఒక మేస్త్రితో పోల్చుకొని ఎన్నికలకు ముందు సీఎం పదవి మీకు మంత్రి కూడా అనుభవం లేదు, ముఖ్యమంత్రిగా ఎలా పరిపాలన చేస్తానంటే ముఖ్యమంత్రి పదవి ఏముంది, గుంపు మేస్త్రి అన్ని శాఖలను దగ్గర పెట్టుకొని పని చేపియడమే ఇదే గుంపు మేస్త్రి పని, గదే సీఎం చేస్తాడు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. ఎగ్జాక్ట్గా మళ్ళోసారి 2.5 సంవత్సరాల తర్వాత ఈ పదాన్ని లేవనెత్తారు. అప్పటి నుంచి ఎప్పుడైతే ముఖ్యమంత్రి కాకముందుకు మాట్లాడినటువంటి గుంపు మేస్త్రి పదాన్ని పదే బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు పదే ఈ పదాన్ని వినిపిస్తూ వస్తున్నాయి. అయితే ఈ పదానికి ఇక ముఖ్యమంత్రి ఒప్పుకున్నారని చెప్పేసి తెరబడుతుందా, లేదంటే మరింత దూకుడు పెంచుతురా? రైట్, ఇక 10 ఏళ్ళు నేనే సీఎం, ఎవరు అడ్డుపడ్డా ఎవరు ఏం చేసుకున్నా సరే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, రేవంత్ రెడ్డిదే 10 ఏళ్ళు ఈ సింహాసనం అని విమర్శలకు తావులేదు కాబట్టి ఇలా హేళన చేస్తున్నారు, ఇటువంటి పదాలతో మాట్లాడుతున్నారు, మా పరిపాలన అట్లుంటుందని చెప్పేసి కూడా నిన్న మాట్లాడడం జరిగింది. ఇక ఇదే అంశాన్ని మనం ఈరోజు చర్చించుకోబోతా ఉన్నాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ నాయకులు, అలాగే మిట్టా నరసయ్య గారు, అలాగే కోటేశ్వరరావు గారు, అలాగే కామల్ల ఐలన్న గారు ఎనలిస్ట్, అలాగే నాగార్జున గారు బీజేపీ నాయకులు. రైట్, మనం రామ్మూర్తి గారితో మాట్లాడదాం. రైట్, ఐలన్న గారు మీరు చెప్పండి. నిన్న ఎస్ ఐఎమ్ గుంపు మేస్త్రిని, నేను గుంపు మేస్త్రిని, 10 ఏళ్ళు నాదే ముఖ్యమంత్రి పదవి అంటున్నాడు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 2 తెలుగు రాష్ట్రాల్లో గుంపు మేస్త్రి అనేటువంటి పదాలు 3 వర్గాలకు, అంటే తాపి మేస్త్రులను గుంపు మేస్త్రిగా పిలుస్తారు. అట్లే ముఠా మేస్త్రి అంటే మూటలు మోసేటువంటి వ్యక్తులను ముఠా మేస్త్రి అంటారు. ఆ తర్వాత పాలమూరు జిల్లాలో గుంపు కట్టే వాళ్ళను గుంపు మేస్త్రి అని చెప్పేసి పిలుస్తారు. ఈ 3 వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు కానీ ఆ శక్తులకు కానీ ఈయన ఈ 2.5 సంవత్సరాల్లో ఆయన ఏం చేసినట్టుగా కూడా కనిపిస్తలేదు. పైగా నేను ఒక్కటి చెప్తా, అంటే ఈ గుంపు మేస్త్రి ఆలోచన ఎందుకు వస్తున్నది అనేటువంటి విషయం చెప్తే, ఇవాళ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ సంబంధించినటువంటిది వెల్ఫేర్ బోర్డు ఉంది. వెల్ఫేర్ బోర్డులో దాదాపు 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి అమౌంట్. ఆ అమౌంట్ను ఈయన రాగానే గతంలో ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కార్మికులకు ఇచ్చింది. ఈ గుంపు మేస్త్రి వచ్చిన తర్వాత వెల్ఫేర్ బోర్డును ప్రైవేట్ పరం చేసినటువంటి దాంట్లో 300 కోట్ల రూపాయలు తీసి అందులో నుంచి 100 కోట్ల రూపాయలు నొక్కినట్టుగా మాకు వార్తలు ఉన్నాయి. అంటే ఈ గుంపు మేస్త్రి చేసేటువంటి పని ఇదా? ఒకటి. రెండవది, ఇవాళ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు 6 పథకాలు అయితే ఏవైతే ఉన్నాయో, 6 గ్యారంటీలు వాళ్ళు ఏవైతే పెట్టారో 6 గ్యారంటీల్లో ఎన్ని సక్సెస్ అయినాయి, ఎన్ని ఇవాళ సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉన్నాయి, ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని ఇచ్చిండ్రు, లబ్ధిదారు యువతకండి. ఇవాళ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక మందికి స్కీములు ఇచ్చి అనేక మందికి ఉపాధి కల్పించే విధంగా యువతను ఆదుకునేటువంటి పద్ధతిలో ఉండే. కానీ ఇవాళ ఎంతమందికి ఇచ్చారు, ఎన్ని వర్గాలకు ఇచ్చారు అంటే అది శూన్యం, అది కనిపిస్తలేదు. రెండో అంశం చూస్తే ఇవాళ వాళ్ళు ఆయన గుంపు మేస్త్రి అనేది ఆపాదించుకొని నేను గుంపు మేస్త్రి ఉంటా, మీరు అన్నట్టు అన్ని శాఖలు తన దగ్గర పెట్టుకొని పరిపాలన చేసేది గుంపు మేస్త్రా? అన్ని శాఖలకు ఒక స్వేచ్ఛగా ఇచ్చి అన్ని శాఖలను సమన్వయపరుస్తూ అన్ని శాఖలకు సంబంధించినటువంటి బడ్జెట్ను సీరియస్గా గ్రామీణ ప్రాంతంలో పోయేటట్టు చేయాలి, ప్రతి పౌరుడికి పోయే విధంగా చేయాలి. అవి చేయకుండా తన దగ్గర పెట్టుకుంటే గుంపు మేస్త్రా? ఇవాళ ఆయన తీసుకున్నటువంటి మూసీ నదికి సంబంధించింది చూద్దాం. మూసీ నది ప్రక్షాళన చేస్తున్నారు, ఎంత మేరకు చేసిర్రు? సిద్ధంగా ఇంకా ఇప్పటికి వరకు కూడా దాని కనీసం సర్వే కూడా లేదు.
కానీ మాటల వరకే చెప్పుకుంటా పరిమితం అవుతున్నాడు. అంతేకాకుండా హైడ్రా పేరు మీద 100 కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నటువంటి సందర్భం, 100 కోట్ల రూపాయలు బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి సందర్భం. ఇది గుంపు మేస్త్రి చేసేటువంటి పని. ఇవాళ ఆయన అధికారంలోకి మళ్ళీ వస్తానంటే ఏ రకంగా వస్తారు, ఏ పద్ధతిలో వస్తావు? ఒకవేళ నువ్వు అధికారం రావాలంటే ఫస్ట్ నీ ఎన్నికలు పెట్టాలి కదా. జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎందుకు పెడతలేవు అంటే నీకు అర్థమైపోతుంది. ఏమర్థమైపోతుంది? నేను ఓడిపోతా, నేను గెలవలేను అనేటువంటి పద్ధతిలో నీకు అర్థమైపోతుంది. అదే కదా, దానికోసమే మాట్లాడతా. ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించింది ₹1 కోటి బీమా సౌకర్యం మీద కల్పిస్తున్నామని ప్రకటన చేసిన, అది మంచి పని, అది చేయొద్దని. అంటే మళ్ళీ ఏం చెప్తున్నాడు, మీ మీదనే నేను ఆధారపడి ఉన్నా, మీకే నేను గుంపు మేస్త్రిని అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్లకు పని కల్పించి ప్రజల వద్దకు పాలన తీసుకుపోయే విధంగా వాళ్ళని సీరియస్గా పనిచేపించే విధంగా ఉండాలి, కానీ వాళ్ళని బతిలాడుతూ ఉన్నాడు. అంటే అధికారులను మీరు లేకపోతే నేను లేనటువంటి పద్ధతిలో అధికారులు ఉండాలి, దాంతోపాటు ప్రజలు కూడా ఉండాలి కదా. ప్రజల సంక్షేమ పథకాలు ప్రజలకు అందినప్పుడు నీకు మళ్ళీ అధికారం ఇవ్వాలన్నా ఇవ్వద్దా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఇవాళ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎందుకు పెడతలేవు అనేది నీకు అర్థమైపోతుంది. నేను గెలవలేను, నేను సక్సెస్ కాలేను. 2.5 సంవత్సరాలు అవుతుందండి. 2.5 సంవత్సరాలు అంటే ఇప్పుడు 5 సంవత్సరాలలో సగం నీ పీరియడ్ అయిపోయినట్టే కదా. నీ ఒక ప్రాజెక్టు కట్టినట్టుందా, ఒక రోడ్డు పోసినట్టుందా, నువ్వు చేసినటువంటి ఒక స్టాంప్ వేయడానికి ఇదే మూసీ ప్రక్షాళన ఎప్పుడు చేస్తావు? ఇంకా 5 సంవత్సరాల, ఇంకా 2.5 సంవత్సరాలు కావాలన్నా ఎట్లా నీకు ఓట్లు వేస్తారు? అంటే మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నాం అంటున్నారు, 200 అదొక్కటి అంటున్నారు, తర్వాత సన్న బియ్యం ఇచ్చినారు, ఇవన్నీ కనిపిస్తలేదు. సన్న బియ్యం అంత గతంలో కూడా ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సన్న బియ్యం ఇచ్చింది, ఇవ్వలేదని చెప్పడానికి లేదు. ఇవాళ ఒక బస్సు మాత్రం పెట్టినారు. బస్సు ఒక్కటి పెడితే సరిపోతుందండి. ఇవాళ ఇండస్ట్రీని డెవలప్ చేయాలి. సంక్షేమ పథకాలలో ఇండస్ట్రీ ఎక్కువ ఉండాలి, ఉపాధి కల్పించే విధంగా ఉండాలి. ఇవాళ నిరుద్యోగులందరూ రోడ్డు మీదకి వచ్చి కొట్లాడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? 12 సంవత్సరాలైనా కానీ తెలంగాణలో మళ్ళీ నేను 5 సంవత్సరాల తర్వాత ఉంటా, ఇంకా 5 సంవత్సరాల తర్వాత నేనే వస్తానంటే సరే నువ్వు ఏం చేయదలుచుకున్నావు? నీ స్కీములు ఏమున్నాయి? నీ యువతకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి పద్ధతి ఏమున్నది నీకు? రైట్, మనం బీఆర్ఎస్ నాయకురాలు పావని గౌడ్ గారితో మాట్లాడదాం. పావని గారు వినిపిస్తుందా అండి? వినిపిస్తుందండి. రైట్, ఇక ఎక్కడికి పోతే అక్కడ గుంపు మేస్త్రి గారు చూడండి, మేస్త్రి గారు చూడండి అని చెప్పేసి వీడియోలు చేస్తుంటారు. ఎస్, ఐఎమ్ గుంపు మేస్త్రి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారే ఒప్పుకుంటున్నారు. ఇకనైనా ఆ పదాన్ని వాడతారా, మళ్ళీ లేకపోతే ఇక్కడితోనే బంద్ చేస్తారా? ముందుగా బీఆర్కే ప్రేక్షకులకు మరియు నాతో పాటు ప్యానెల్లో పాల్గొంటున్న పెద్దలందరికీ నమస్తే అండి. మీకు అంటే వాడతారా వాడరా అనే దానికి ముందుగా నేను ఒకటి చూపిస్తా. ఇది నాకు వచ్చిన మెడల్ 9వ నెంబర్ అన్నమాట. కాంగ్రెస్ నాయకులను, కాంగ్రెస్ లో ఉన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినా అని చెప్పుకునే మన రేవంత్ రెడ్డి గారు ఆలియాస్ గుంపు మేస్త్రి గారికి నేను ప్రశ్నించినందుకు, ఎక్కడ పోతే అక్కడ గుంపు మేస్త్రి అన్నందుకు నాకు ఇల్లందు కోర్టు నుంచి వచ్చిన సమన్స్ ఇది. నేను ఓన్లీ గుంపు మేస్త్రి అన్నందుకు నా మీద కేసులు పెట్టిండ్రు. అంటే మరి ఇప్పుడు ఈ కేసులన్నిటికీ ప్రశ్నలు సమాధానాలు ఎవరు చెప్తారండి? ఇంకొకటి, గుంపు మేస్త్రి అంటే ప్రజలను దోచుకునేటోడు గుంపు మేస్త్రా, దాచుకునేటోడు గుంపు మేస్త్రా, దాచుకున్నది ఢిల్లీకి 72 సార్లు పోయి కప్పం కట్టేటోడు గుంపు మేస్త్రా, పేద ప్రజలకు పంచేటోడు గుంపు మేస్త్రిరా. ఎన్ని ఇచ్చిండండి? 420 హామీలు ఇచ్చిండ్రు, 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు, ప్రతి ఒక్కరి నిరుపేద కుటుంబాలకు సంబంధించిన హామీలు ఇచ్చిండు. ఏ నిరుపేద వర్గాన్ని, ఏ నిరుపేద కుటుంబాన్ని ఆదుకున్నాడండి? ఇప్పుడు హైడ్రా పేరు చెప్పి అందరూ కూలీలకే కదా, పెద్ద బడా బాబుల దగ్గరికేమో హైడ్రా పోదు, నిరుపేదల ఇండ్లకేమో హైడ్రా పోతుంది. శనివారం ఆదివారం కోర్టు సెలవులలో చూసుకొని ఇల్లు కురుస్తుంది. వాళ్ళందరికీ నువ్వు మేస్త్రివా? చెప్పుకోవడానికి కూడా కొంచెమన్నా ఉండాలండి. అంటే ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఏది పడితే అది మాట్లాడుకుంటా డైవర్ట్ చేయడానికి మాత్రమే మాటలు మాట్లాడుతున్నాడు. మాటలలో ఎంత అంటే PhD చేసినట్టున్నదండి రేవంత్ రెడ్డి గారు, అంతే తప్ప ఇంకొకటి ఏం లేదు. ఆనాడు అదే మన ముఠా మేస్త్రి, అదే మన చిరంజీవి సినిమాలో నీ పేటకు నేనే మేస్త్రి, పేదల పాలిది పెన్నిది అన్నట్టుగా చెప్పుకోవడానికి అసలు ఏంటిదే చేసింది? ఏ మేస్త్రీలకు చేసిండు? మహబూబ్ నగర్ మేస్త్రీలకు చేసిండా, కూలీలకు చేసిండా, లేకపోతే ఆయన చెప్పే పాలమూరు కూలీలకు చేసిండా? ఏ కూలీలకు చేసిండండి? ఈయన రైతు బంధు, రైతుకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలన్నిటిని ఎగ్గొట్టినందుకు మళ్ళా మహబూబ్ నగర్ లా కూలీలు పెరిగిపోయిండ్రు.
వలసలు పోతున్నారు. కొంచెమన్నా మాట్లాడడానికి ఉండాలి. అసలు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు తెలియదు. ఇంకొకటి ఏంటిది అది ఉద్యమకారుల గురించి తీస్తున్నాడు. శ్రీకాంతాచారి గారి గురించి తీసిండు. 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టుగా సంపినోడే సంతాపం తెలిపినట్టుగా ఉన్నది. ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కుపెట్టి ఉద్యమాన్ని అణచివేసే కుట్ర చేసిన ఆంధ్ర నాయకుల సంకలజొచ్చి తెలంగాణ ఉద్యమమే వద్దు, తెలంగాణనే వద్దు అన్న నాయకుడు ఇప్పుడొచ్చి ఏం చేసిండ్రు? కేసీఆర్ గారు ప్రవచనాలు ఇస్తున్నారు. ఏం మాటలు మాట్లాడతారండి? అన్ని మాటలు మాట్లాడినా కూడా తెలంగాణను మీరు ఏ విధంగా భ్రష్టు పట్టిస్తున్నారో ప్రతి ఒక్క వర్గానికి తెలుసు. మీరు చేసింది ఏమీ లేదు తెలంగాణకు గాని, తెలంగాణ ప్రజలకు గాని, తెలంగాణ రైతులకు గాని, రైతు కూలీలకు గాని, కౌలు రైతులకు గాని, ఉద్యమకారులకు కూడా మీరు ఇంతవరకు ఏం చేసింది లేదు. శ్రీకాంతాచారి అని చెప్తున్నారు కదా, శ్రీకాంతాచారి గారికి కేసీఆర్ గారు చెయ్యంది ఏంటిదండి? ఎమ్మెల్యే పదవి ఇచ్చిండ్రు, ఓడగొట్టింది ఎవరండి? ఇప్పుడు ఏంది అసలు ఏమనుకుంటున్నారు? కమిషన్లు తీసుకుంటున్నావు అందుకే నువ్వు గుంపు మేస్త్రివా? కాంట్రాక్టర్లకు గుంపు మేస్త్రివా? లేకపోతే రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు గుంపు మేస్త్రివా? ఎవరికి గుంపు మేస్త్రి? గుంపు మేస్త్రి అన్నోళ్ళందరికీ కేసులు పెడతాడు, మళ్ళా నేనే గుంపు మేస్త్రిని అని చెప్పుకుంటాడు. ఇదంతా కిందున్నోళ్లకు నేనే మేస్త్రిని, పైన ఉన్నోళ్లకు నేనే మేస్త్రిని అని చెప్తున్నాడు. కిందున్నోళ్ళ దగ్గర అందరి దగ్గర దోచుకొని పైనున్నోళ్లకు పంచుతూ అక్కడ ఢిల్లీలో కప్పం కడుతున్నాయనే ఈ గుంపు మేస్త్రి, ఈ నయా గుంపు మేస్త్రి, ఈ కలియుగ గుంపు మేస్త్రి. రైట్. ఒక్కటి కూడా ఒక్క మాటకి కూడా తలా తోకా లేని అర్థాలు, తలా తోకా లేని మాటలు మాట్లాడుతున్నాడు. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే. ఫ్రస్ట్రేషన్ లో ఆయన సీటును ఎవరు గుంజుకుంటారో అని, ఆ సీటుకు గ్యారంటీ లేదని, ఇంకొకటి 10 ఏళ్ల వరకు నేనే అధికారంలోకి వస్తా అంటారు. 10 ఏళ్లల్లా ఈ 2.5 ఏళ్లలో ఏం చేసిండ్రని అధికారంలోకి వస్తారండి? మహిళలను ముంచినందుకు అధికారంలోకి వస్తారా? రైతులను ముంచినందుకు అధికారంలోకి వస్తారా? ఉద్యోగులను ముంచినందుకు అధికారంలోకి వస్తారా? నిరుద్యోగులను ముంచినందుకు అధికారంలోకి వస్తారా? పేదలకు ఇది ఏదైతే వృద్ధులకు, వికలాంగులకు 4000 పెన్షన్ ఇవ్వకుండా 6000 పెన్షన్ ఇవ్వకుండా ఎగ్గొట్టినందుకు అధికారంలోకి వస్తారా? ఏ వర్గాన్ని మీరు భ్రష్టు పట్టించండి? రియల్ ఎస్టేట్ ను డబాలనిపించిండ్రు. రైట్ పవన్ గారు. రైట్, మనతో పాటు కాంగ్రెస్ నేత మిట్ట నర్సయ్య గారు ఉన్నారు. నర్సయ్య గారు మీరు చెప్పండి. ఎస్, గుంపు మేస్త్రిని అని చెప్పేసి ముఖ్యమంత్రి ఒప్పుకుంటున్నాడు, గుంపు మేస్త్రి అన్నోళ్ళ పైన కేసులు పెడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? వినిపిస్తలేండి మీ వాయిస్, అన్మ్యూట్ చేయండి. నర్సయ్య గారు రైట్, వినిపిస్తుందండి, చెప్పండి. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్కు నమస్కారం. గుంపు మేస్త్రి అంటే ఎవరికి తెలిసిన విధంగా వాళ్ళు నిర్వచనాలు చెప్పారు. నేనేం తప్పు పట్టలేను, ఎందుకంటే వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు చెప్పారు. గుంపు మేస్త్రి అనే విమర్శ అనేది మరి వాళ్ళు నెగిటివ్ గా తీసుకున్నారు, మేము పాజిటివ్ గా తీసుకున్నాం. మేస్త్రి అంటే ఏందండి? సపోజ్ అందరికి తెలిసిన మేస్త్రి ఏంది? తాపి మేస్త్రిని అయితే అందరు గుర్తుపడతారు, మేస్త్రి అని పిలుస్తారు. ఏం చేస్తారు తాపి మేస్త్రి అంటే? ఒక గృహాన్ని నిర్మించి దాన్ని అందంగా తయారు చేసి అందులోకి గృహప్రవేశం చేపిస్తారు. దాంట్లో ఈ మేస్త్రి పాత్ర అనేది మనందరికీ తెలుసు, తరతరాలుగా తెలుసు. అంటే ఒకటి నిలబెట్టడానికి ఉపయోగించే మాట. సరే, మంచిగా చెడుక ప్రతిపక్షాలు గుంపు మేస్త్రి అన్నాయి. అది కూడా ముఖ్యమంత్రి గారు ఏమో అవునండి నేను గుంపు మేస్త్రిని, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి మేస్త్రిని, నేను అన్ని కూడా బాగు చేసుకున్నా అని పాజిటివ్ గా తీసుకుని వారు ఓన్ చేసుకున్నారు. దాంట్లో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక దాన్ని గుంపు మేస్త్రి అంటే, ఇంకో మేస్త్రి అంటే దాన్ని ఇటు అనేది పిలవాలి ఇష్టం. కానీ నేను ఏమంటున్నంటే, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఒక చరిత్రాత్మకు. నిన్న మీటింగ్ లో చూసిరు కదండి, నేను అంటున్నది ఉద్యోగులకు ₹1,00,00,000 అంటే పొరపాటున ఏదన్నా జరిగితే ₹1,00,00,000 వరకు వచ్చే విధంగా 16 బ్యాంకులతోటి ఒప్పందాలు చేసుకున్నటువంటి సందర్భంలో మాట్లాడిన మాటలు మనం చూసాం. అంటే ఇది మరి ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, టీడీపీ గవర్నమెంట్ ఉంది, రకరకాల గవర్నమెంట్లు వచ్చినాయి. మరి వీరికి ఎందుకు చేయలేకపోయినరు? ఇవాళ ఇంతమంది ఉద్యోగులకు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంతమంది ఉద్యోగులకు ఇలాంటి విషయంలో ఎందుకు ముందడుగు వేయలేకపోయారు? ఎందుకు రేవంత్ రెడ్డి గారికి వచ్చింది ఆలోచన అందరిని ఆదుకోవాలని? ఆ సందర్భంలో
మేము నిర్ణయాలు మాత్రమే చేస్తాం, అమలు పరిచేది మీరే. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి దాంట్లో, ప్రతి అభివృద్ధిలో, ప్రతి సంక్షేమ కార్యక్రమంలో మీ శ్రమ ఉంది అని గుర్తించి అవసరమైతే మీరు ఒక గంట చెప్పి ఎక్కువగా చేసుకొని కాపాడుకుందాం, మనం పాజిటివ్ లో అభివృద్ధి చెందుదామని చెప్పడంలో తప్పేమున్నది. రాజకీయంగా మాట్లాడడానికి ఎన్నైనా మాట్లాడొచ్చు, ఎన్నైనా విమర్శలు చేయొచ్చు. వాస్తవంగా పాజిటివ్ సైడ్ అభివృద్ధి పరంగా మానవ వనరులను అభివృద్ధి చేసుకునే విధంగా, కాపాడుకునే విధంగా నిర్ణయాలు తీసుకోవడంలో రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ముందంజలో ఉందనేది వాస్తవం. ఈ రోజు మనం ఎన్ని మాట్లాడినా, ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎవరి లెక్క ప్రకారం వాళ్ళు మాట్లాడినా కూడా గీటురాయి ఒకటే. ఏంటి గీటురాయి? ప్రజల మద్దతే గీటురాయి. ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి ఎన్నికలో మేమే ముందంజలో ఉన్నాం. దగ్గర 66% సీట్లు వచ్చినాయి మాకు. అది గ్రామ పంచాయతీ కానీ, లేకపోతే ఇంకో మున్సిపాలిటీస్ కానీ, లేకపోతే బై ఎలక్షన్లలో కానీ ఎక్కడ కూడా, అంటే పార్టీ గుర్తుల మీద ఓటేసినప్పుడు కూడా మేము 66% మోర్ దాన్ ప్రతిపక్షాలు వచ్చినాం మేము. అంటే దీని అర్థం ఏంటండి? అంటే మీరు చేసే విమర్శలు కరెక్టేనా కాదా మీరు ఆలోచన చేసుకోండి. మీరు ఎన్ని విమర్శలు చేస్తే అన్ని మంచిదే మాకు. మేమేమో దాని మీద పెద్ద భయపడేది లేదు, బాధపడేది లేదు. ఎందుకంటే మీరు విమర్శలు చేస్తూ ప్రజల మధ్యకు వెళ్తా ఉన్నారు, ఇంటింటికి మీరు వెళ్తా ఉన్నారు, మేము కూడా వెళ్తా ఉన్నాం. జూబ్లీ హిల్స్ లో వెళ్ళినాం, కంటోన్మెంట్ లో వెళ్ళినాం, మున్సిపల్ ఎన్నికలలో వెళ్ళినాం. ఏది పార్టీ గుర్తుల మీద మేము మాట్లాడుతున్నాం. మరి పార్టీ గుర్తుల మీద ఇవన్నీ తీసుకుని, విమర్శలన్నీ తీసుకుని అన్ని చెప్పినా కూడా ప్రజలు మరి మాకెందుకు మద్దతు చేస్తా ఉన్నారు, మాకెందుకు ఓటేసి సీట్లు ఇస్తా ఉన్నారు? అంటే మేము చేసే పని వాళ్ళకు చేరుతా ఉంది, వాళ్ళు మమ్మల్ని నమ్ముతా ఉన్నారు, ప్రతిపక్షాలను నమ్ముతలేరు అనేది అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఎందుకు పోతలేరు? జిల్లా పరిషత్ ఎన్నికలు ఎందుకు పెడతలేరు? మీ దగ్గరికి వస్తా, మీకు చెప్పాలి 2-3 ముచ్చట్లు. మీరు చెప్పిన విన్నాను, వస్తున్నా మీ దగ్గరికి వస్తున్నా. నేను ఏమంటున్నంటే, ఇంకొక విషయం నేను గమనించింది ఏంటంటే, న్యూట్రల్ పీపుల్ ను పిలిచినప్పుడు, ఐలన్న లాంటి వాళ్ళను న్యూట్రల్ పీపుల్ ను పిలిచినప్పుడు వారు చెప్పవలసిన విషయాలు ఏంటంటే, ఏదో రాజకీయంగా వన్ సైడ్ మాట్లాడడం కాదు. ఒకవేళ రాజకీయంగా వన్ సైడ్ మాట్లాడాలని అనిపిస్తే ఏదో ఒక పార్టీలో ఏరి కన్వా చేసుకుంటే దరిద్రం పోతుంది. నేను ఏమంటున్నా, విశ్లేషకులు అంటే సబ్జెక్ట్ విశ్లేషణ చేయాలి. రాజకీయ విమర్శలు ఏంటండి? ఇప్పుడు ఐలన్న గారిని మీరు విశ్లేషకులు అని పిలిచారు. మరి నేను అనుకుంటున్న విశ్లేషకులుగా పిలిచినట్టుగానే నాకు అనిపిస్తుంది. ఏ పార్టీకి ఇస్తే సంబంధం లేదు, సంబంధం లేదు. మధు గారు నేను ఏమంటున్నానంటే, ఇంతకు ముందు ఏం జరిగింది? ఉప ఎన్నికలలో గెలిచారు కదా, నేనేమంటున్నా ఉప ఎన్నికల్లో గెలిచారు కదా. కాదన్నా, ఉప ఎన్నికల్లో గెలిచినప్పుడు జిహెచ్ఎంసీలో ఎందుకు గెలవారు, జిల్లా పరిషత్లో ఎందుకు గెలవారు? అక్కడ ఎలక్షన్ పెట్టొచ్చు కదా అంటున్నా. మీరు మొత్తం మాట్లాడింది నేను సావధానంగా ప్రతి విషయం విన్నా, అందుకే మీ గురించి మాట్లాడాల్సి వస్తుంది. అవునంటే విశ్లేషకుల పాత్రలో నేను వచ్చినా, ఇంకొకరు వచ్చినా, ఎవరు వచ్చినా చెప్పవలసింది ఏంటంటే, నా తప్పుంటే నాదనాలే, వీరి తప్పుంటే వేరే అనాలే. అసలు ప్రజలకి ఏం కావాలో మీరు చెప్పాలి. కానీ గుంపు మేస్త్రి అని ఓ పదం తీసుకొని రేవంత్ రెడ్డి అది పెట్టలే, ఈ ఎన్నికలు పెట్టలే, ఆ ఎన్నికలు పెట్టిన ఎన్నికలలో ఏం లేదు, ఇదేందండి మాటలు? ఇది మంచిది కాదు. నేనేమంటానంటే, మీరు వచ్చిన కోణములో, మీరు వచ్చిన స్థానంలో అది మంచిది కాదని చెప్తున్నా. ఇంకా అంతకంటే మిమ్మల్ని విమర్శిస్తే నేను కూడా కాదన్నా. ఇప్పుడు ఆయన ఒక్కటే మీకు ఒక్కటే చెప్తున్నాండి, మీరు మాట్లాడిన అది ఒకసారి రీవైండ్ చేసుకొని ఒక్కసారి చూడండి. విశ్లేషకులకు సరిపోతారా మీరు? లేకపోతే ఒక పార్టీ ప్రతినిధిగా? అన్ని పార్టీలను విమర్శిస్తున్నారు కదా, పార్టీలో ఉన్న లోపాలను ఇప్పుడు నేనేమన్నా సార్ మధు గారు, మీరు మాట్లాడినప్పుడు నేనేం మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీని సమర్థిస్తే విశ్లేషకుల స్థాయిలో వచ్చినప్పుడు ఆ పాత్ర మళ్ళీ మాట్లాడి వన్ సైడ్ మాట్లాడదు ఎందుకండి? వన్ సైడ్ అంటే పార్టీలో ఉన్న లోపాలు మీ లోపం చెప్పడం తప్పవుతుందా? కాదన్నా, మీ కాంగ్రెస్ పార్టీ లోపం చెప్పడం తప్పవుతుందా?
కాదన్నా, కాంగ్రెస్ పార్టీ లోపం చెప్పడం తప్ప. మూసీ నది ప్రక్షాళన చేస్తున్నారు కదా అన్న, నేనేమంటున్నా మూసీ నది ప్రక్షాళన చేస్తారు కదా, డిఫరెంట్ అన్న, డిఫరెంట్. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము కనిపించే రూపంలో స్కాములు చేసింది, మీరు కనిపించని రూపంలో స్కాములు చేస్తా ఉన్నారు. ఇది నేను మాట్లాడకూడదా? అట్లా కాదన్నా, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము కనిపించే రూపంలో స్కాములు చేసింది, మీరు కనిపించని రూపంలో స్కాములు చేస్తున్నారు. అది మాట్లాడకూడదా? మధు గారు నేను ఏమంటున్నా, ఒక నిమిషం మళ్ళీ మాట్లాడేశారు ముఖ్యమంత్రి గారు ఆగండి, మీరు ఆగండి, మీరు చూసుకున్న తర్వాత మాట్లాడిన నాతోటి అని ముఖ్యమంత్రి గారు పదే ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నారు, ఏంటంటే 10 సంవత్సరాలు నేనే అని ఒక కాన్ఫిడెన్స్ ఉంది. మళ్ళీ మాట్లాడిస్తా ఆ పదానికి గురించి మళ్ళీ మాట్లాడిస్తా. ఓటు వేయకుండానే ఉంటాడా అండి? ఓటేస్తాడన్న నమ్మకంతో మాట్లాడుతున్నారు. రైట్ ఆ నమ్మకం రావాలంటే ప్రజలలో పనిచేయాలి కదన్నా, మీరు చేసినటువంటి హామీలు నిలబెట్టుకోవాలి కదా, లేట్ అయితే ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలి కదా. అరే మీరు స్టూడియోలో ఉన్నారు, ఆగండి, మీరు ఆగండి కొద్దిగా. నర్సయ్య గారు మళ్ళీ మాట్లాడిస్తా నర్సయ్య గారు నేను అడ్డుకోలేదు. ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడిస్తాను మీతో. మీరు ఏం మాట్లాడుతున్నారో తెలియాలని. నర్సయ్య గారు మళ్ళీ మాట్లాడిస్తాను, మళ్ళీ మీతో మాట్లాడిస్తాను. మనతో పాటు బీజేపీ నాయకులు. ఒక్క నిమిషం నేనేమంటున్నంటే, ముఖ్యమంత్రి గారు కాన్ఫిడెన్స్ తోటి ఎందుకు చెప్తా ఉన్నారంటే, సుదూరాలలో ప్రతిపక్షాలు ఉండిపోయినాయి, వాళ్ళకు అగమ్య గోచరంగా ఉన్నారు, గమ్యం లేని పక్షుల లెక్క తిరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు కావలసినంత నెగటివిటీ ఉండి వాళ్ళలో వాళ్ళే కుటుంబ సభ్యులు విడిపోవడం కానీ, లేకపోతే ప్రజలకు చేసిన అన్యాయాలు కానీ, చేసినటువంటి డబుల్ 420 హామీలు కానీ అవన్నీ కూడా పోయినాయి. కాబట్టి నేను అనుకుంటున్నా, చరిత్ర మాత్రమే బీఆర్ఎస్ ఉంటుంది తప్ప ఫ్యూచర్ లేదు. 100% చెప్తున్నా కదా. ఇలా బీజేపీ బీఆర్ఎస్ ను మింగే పొజిషన్కి వచ్చింది. ఖచ్చితంగా జరగబోయేది ఇదే. తెలంగాణలో జరగబోయే ముఖ్యమైన విషయాలలో బీజేపీ బీఆర్ఎస్ ను బలి తీసుకుంటుంది అనేదే ముఖ్యమైన విషయం. మీకు తెలుసు, ప్రాసెస్ స్టార్ట్ అయింది, ఎంపీ ఎన్నికలతోటే స్టార్ట్ అయిపోయింది. వాళ్ళని విమర్శించిన వేస్తే అయినా నేనేమంటున్నా, మీరు ఇంకొకసారి ఈ పార్టీ పరంగా మాట్లాడితే మీరు కండు వేసుకొని రండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ కండు వేసుకోకుండా ఈ మాటలు మాట్లాడితే ఖచ్చితంగా అభ్యంతరం చెప్తామని మాత్రమే. నేను ఏ పార్టీ కాదన్నా, నేను ఏ పార్టీ కాదు, తెలంగాణ వాదిని, సామాజిక కార్యకర్తను. నేను ఏ పార్టీనైనా గుంపు మేస్త్రి అనడంలో తప్పేం లేదు, అది గుంపు మేస్త్రి పదమే తప్పేం కాదు, పదానికి తగ్గట్టు పనిచేయాలి కదా అంటున్నా నేను. రైట్ నర్సయ్య గారు మళ్ళీ మాట్లాడిస్తాను. నాగార్జున గారితో మాట్లాడదాం. పవన్ గారు ఒక్క నిమిషం, ఎట్లా చూస్తారండి? నేను గుంపు మేస్త్రిని అన్ని శాఖలు ఒక్క దగ్గర పెట్టి పని చేయించడమే గుంపు మేస్త్రి పని, అదే చేస్తున్నా, ఓరో లెక్క ఇటువంటి పదాలు వాడుతున్నారు అంటున్నారు. అందరికి జై శ్రీరామ్ అండి. మొదటగా కర్ణాటకలో ఏదైతే ముగ్గురు సీఎంల ద్వారా ఆ గేట్లు కొట్టుకోపోయిన గేట్లు ఓపెన్ చేసి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సదస్సులో ఏదైతే ఇన్సూరెన్స్ స్కీమ్ కింద మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు. మొదటిగా అక్కడ కార్యక్రమం ఏంటంటే 16 బ్యాంకులతో ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్, కాంట్రాక్టు, నాన్ కాంట్రాక్టు, అలా దాదాపు 8 లక్షల పైగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఇన్సూరెన్స్ స్కీమ్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తా సదస్సు ఆయన మాట్లాడారు. మొదట ఆ కార్యక్రమాన్ని డెఫినెట్గా ఈవెందో కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేసినా, కాంగ్రెస్ పార్టీ చేసినా కానీ భారతీయ జనతా పార్టీ నుంచి అది మంచి కార్యక్రమం కాబట్టి మేము దాన్ని స్వాగతిస్తున్నాం. అందులో ప్రభుత్వం ₹1 కూడా ఇన్సూరెన్స్ స్కీమ్కి ఏదైతే పాలసీ కట్టాలి, అమౌంట్ కట్టాలో దానికి ప్రభుత్వం ఏం ₹1 పే చేయాల్సిన అవసరం లేదు. అంటే ప్రభుత్వం మీద బడ్డీని లేదు, ఓన్లీ బ్యాంకులే ఈ బడ్డీని తీసుకుంటున్నాయి. సో బ్యాంకులే ఈ ఇన్సూరెన్స్ కంపెనీకి ఈ బడ్డీని పే చేస్తున్నాయి కాబట్టి గవర్నమెంట్కి ₹1 పే చేయకపోయినా అది మంచి కార్యక్రమం కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున మేము స్వాగతిస్తున్నాం. దాంట్లో భాగంగా జీవన్ జ్యోతి కానీ, అటల్ బీమా కానీ, ఇలా ఏదైతే సమృద్ధి ఇలాంటి చాలా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా మేము ఇంప్లిమెంట్ చేసాం. మేము సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకుండా కామన్ మ్యాన్కి కూడా ₹1 బడ్డీని కాకుండా మేము ఇలాంటి స్కీములు చాలా ఇంప్లిమెంట్ చేసాం. సో ప్రభుత్వాలు ఏదైనా సరే ప్రజలను దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి కాబట్టి ప్రజలకు ఏదైనా మంచి పని చేస్తే పార్టీలకు అతీతంగా దాన్ని స్వాగతించాలి. దాంట్లో ముమ్మాటికి ఎటువంటి ఈ తారతమ్యాలు లేదు, డెఫినెట్గా మేము స్వాగతిస్తున్నాం, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇందాక సోదరులు మాట్లాడతా గతంలో చాలా
ప్రభుత్వాలు వచ్చిపోయాయి, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిపోయి, లేదంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చింది, లేదా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిపోయి ఎవరు ఏం చేయాలా మేము చేశామని చెప్పి సోదరులు చెప్పడం జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుందంటే మీ యొక్క ఇందిరమ్మ కానీ ఆ తర్వాత చాలామంది ప్రైమ్ మినిస్టర్లు పనిచేసినప్పుడు ఏ రాలేదు. మా నరేంద్ర మోడీ గారు పనిచేసినప్పుడు మాత్రమే ఏ వస్తుందంటే బాగుంటుందా? లేదు. కాలక్రమేపీ డెవలప్ అవుతున్న కొద్దీ కొత్త కొత్త టెక్నాలజీ కానీ కొత్త వస్తాయి కానీ దాంట్లో భాగంగా కొత్త డెసిషన్లు మనం తీసుకుంటాం. గతంలో ఏ ప్రభుత్వం పనిచేసినా కానీ ఏ ప్రభుత్వం ఇలాంటి స్కీమ్ తేలేదంటే అప్పుడు ఆ స్కీములు లేవు. ఇప్పుడు మీరు ఇచ్చేది బోర్డు నిజం వాస్తవాలు మాట్లాడుకుంటే ఈరోజు నేను ఒక ఆడిటర్గా నేను ఒక కంపెనీని కార్పొరేట్ చేస్తుంటే మా కోతవేది దూరంలో ఉన్న 3 బ్యాంకులు, యాక్సిస్ బ్యాంకు, బంధన్ బ్యాంకులో 3 బ్యాంకులు ఉంటే ఆ బ్యాంకులో ఉన్న ఏదైతే అకౌంట్ ఓపెన్ చేసే మార్కెటింగ్ ఏజెన్సీ ఉంటారో వాళ్ళు బ్యాంక్ ఎంప్లాయీస్ మా ఆఫీస్కి వస్తారు. అన్న మీ దగ్గర కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు కదా, మీరు ఒక ఆర్డర్ కదా, కంపెనీ ఇన్కార్పొరేట్ చేస్తారు కదా, ఆ కంపెనీకి సంబంధించిన కరెంట్ అకౌంట్ మాకు ఇవ్వండి, దాంట్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఎవరన్నా వాళ్ళు కూడా శాలరీ అకౌంట్ మాకు ఇవ్వమని చెప్పండి అన్న, మేము ఇలాంటి పలానా ఇన్సెంటివ్స్ ఇస్తున్నామని చెప్పి చాలా బ్యాంక్స్ ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ కూడా చాలా బ్యాంక్స్ మీ శాలరీ అకౌంట్ మా దగ్గర ఓపెన్ చేయండి, మా అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేయండి, మేము ఫ్రీగా ఇలాంటి స్కీమ్లు ఇస్తామని చెప్పి చాలా బ్యాంకులు ఇస్తున్నాయి. దాంట్లో భాగంగా ప్రభుత్వం కూడా అలొకేట్ చేసింది. సరే, అది మంచి పని, మీరు తీసుకొచ్చారు, మేము స్వాగతిస్తున్నాం. దానికి వేరే పార్టీలు అనాల్సిన అవసరం లేదు కదా. ఈ స్కీమ్లు ఇంతకుముందు ఏ సెక్టార్లో ఏ ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు లేదు. ఇప్పుడు కార్పొరేట్ ఫీల్డ్ తట్టుకోలేక బ్యాంకులు కొత్త స్కీమ్ ఇంట్రొడ్యూస్ చేసే భాగంలో మీ ప్రభుత్వం ఉంది, మీరు అది ఇంప్లిమెంట్ చేశారు. ఒక అపోజిషన్ పార్టీగా లేదంటే సపరేట్ పార్టీగా మేము దాన్ని స్వాగతిస్తాం, దానికి తప్పలేదు. కానీ వేరే పార్టీలు మీరు బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు దీనికి. మొదటిది. రెండోది, ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలనే మనం ఇప్పుడు చర్చిద్దాం. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? గుంపు మేస్త్రి, నేను గుంపు మేస్త్రి అన్నాడు. మేమేం కాదన్నామా? మేము కూడా అదే చెప్తున్నాం కదా. మీరు గుంపు మేస్త్రి. ఏ గుంపు మేస్త్రి? పాత సినిమాలు చూస్తే సార్ మీకు గుర్తులేదు సార్, పాత సినిమాల్లో కొన్ని వినల్స్ ఉంటారు సార్. అందులో వినలు ఎవరంటే గుంపు మేస్త్రిలో వినలుగా చూపిస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే సామాన్య కార్యకర్తలు, ఒక విషయం, సామాన్య కార్యకర్తలు ఏదో కష్టపడి పని చేసుకొని వస్తే వాళ్ళు 10 రూపాయలు సంపాదిస్తే అందులో రూపాయి గుంపు మేస్త్రికి పే చేయాలి. గుంపు మేస్త్రికి పే చేయకపోతే గుంపు మేస్త్రి ఒప్పుకోడు, వాళ్ళని పనిలో తీసేస్తాడు, లేదంటే వాళ్ళకి పని ఇవ్వకుండా అడ్డుపడతాడు, వాళ్ళు నాలుగు ఇబ్బందులు పెడతారు. ఇబ్బందులు పెట్టి ఈయన పని చేయకుండా కూర్చొని తలా 1 రూపాయి ఇస్తే ఆ డబ్బులతో ఆయన ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలాంటి గుంపు మేస్త్రి పాత్ర లాగానే ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాత్ర కూడా అదే ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే నిజంగా ఆయన గుంపు మేస్త్రి. ఎలా గుంపు మేస్త్రి? ఈరోజు ఫినాన్స్ బిల్లు పెడితే ఏదైనా గతంలో బీఆర్ఎస్ ఏమైనా కాంట్రాక్టర్ వర్కులు ఇస్తే ఆ కాంట్రాక్టర్ వర్కులు ఇచ్చే వాళ్ళకి అయ్యా మాకు ఇంకా బిల్లులు పెండింగ్ ఉన్నాయా, మాకు ఈ బిల్లులు పే చేయండి అని చెప్పి మీ ఫినాన్స్ మినిస్టర్కి వెళ్తే ఆయన ఒక కమిషను 10 నుంచి 20% మాకు కమిషన్ ఇవ్వండి, అప్పుడే బిల్ మీకు రిలీజ్ చేస్తా అంటాడు. సరే, రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరకు వస్తుంది. ఎందుకంటే ఆ మినిస్టర్ కూడా ఆ రోజు ఆ గుంపు మేస్త్రి అన్న దాంట్లో ఆయన కూడా సభ మీద అదే కూర్చున్నాడు కదా. ఆయన ఏం చేస్తాడు? ఏమన్నా ల్యాండ్కు ఏదైనా ఇష్యూ సరే ఆయన దగ్గర తీసుకెళ్తే నాకు ఈ ల్యాండ్లో షేర్ ఇస్తావా, లేదంటే ఈ సెటిల్మెంట్ చేస్తాను, నాకు 30% కమిషన్ ఇవ్వండి, 25% కమిషన్ ఇవ్వండి అంటే ప్రతి మినిస్టర్ ఏం చేస్తున్నాడంటే ఈ వంతులో నీకు ఏ పని చేయాలన్నా కమిషన్లతోనే పని చేయాలంటున్నారు. కమిషన్లు ఇస్తే మేము పని చేస్తాం అంటున్నారు. సో ఈ కమిషన్ ఏంటంటే ఆ కన్సర్న్ మినిస్టర్ కొంత ఉంచుకుంటాడు, రేవంత్ రెడ్డి గారి దగ్గర కొంత పంపిస్తారు, రిమైనింగ్ కమిషన్ రాహుల్ గాంధీ గారి దగ్గర కొంత పంపిస్తారు. మేము కూడా కాదనలా, మీరు కమిషన్ల ప్రభుత్వం, మీరు గుంపు మేస్త్రి ప్రభుత్వం, మేము కాదనలా. కాకపోతే మీరు ప్రజల్ని పిక్కుతుంటున్నారు, తెలంగాణ ప్రజలు పిక్కుతున్నారు, ఇక్కడున్న బిజినెస్ మ్యాన్ కానీ కాంట్రాక్టర్ కానీ కమిషన్ల కోసం పిక్కుతుంటున్నారని కూడా మేము అదే అంటున్నాం కదా. మేము కూడా కాదనలే కదా, అది ఒప్పుకోండి. లేదు మేము ఏ కమిషన్లు తీసుకోవట్లేదు, మేము నీతిగా ఉండడం నిజాయితీగా ఉండడం అంటారా? ఓ పని చేయండి, ఈ కమిషన్లు మేము తీసుకోవట్లేదు, మీరు సిబిఐ ఎంక్వైరీ అడగొచ్చు కదా, మీ ముఖ్యమంత్రి అడగొచ్చు కదా. అది కాకుండా మరి ఏది పడితే ఏది ఎందుకు మాట్లాడతారు ఈరోజు? అలాగే మా ఇంకోటి రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట్లాడారు. నేను ముఖ్యమంత్రి అయిన మరుక్షణం కన్సర్న్ సెక్రటరీ నా దగ్గరకు వచ్చి శాలరీ లేటానికి ఇస్తున్నారంటే 7వ తారీఖు 10వ తారీఖు అని చెప్తున్నారు. సో నేనేమన్నా లేదా ఎట్టి పరిస్థితి మొదటి తారీఖే మీరు శాలరీ ఇవ్వాలి అని చెప్తే ఆయన ఒక మాట తూలాడు. ఏం మాట తూలాడంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు లేదా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎవరైతే లాస్ట్ మంత్ 1 మంత్ శాలరీ మనం పే చేయాలి కదా, అది మీరు ఎప్పుడేం పే చేసుకోండి, నాకు సంబంధం లేదు, నా దగ్గర పనిచేసిన ఎంప్లాయీస్ మటుకు మీరు 1వ తారీఖు పని చేయండి అంటున్నారు. అంటే నేను భారతీయ జనతా పార్టీ గురించి ఒక క్వశ్చన్ అడుగుతాం సోదరుడికి, కాంగ్రెస్ పార్టీ మిత్రులకి. ఏంటంటే ఈడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇలా బీజేపీ పార్టీకి సంబంధించిన గవర్నమెంట్ ఎంప్లాయీస్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గవర్నమెంట్, ఇలా పార్టీలకు సంబంధించిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారా, తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారా?
అంటే రేవంత్ రెడ్డి మైండ్ నుండి మాట్లాడుతున్నారా, ఆయన మైండ్ చెడి మాట్లాడుతున్నారా, ఆయన కుర్చీలు లాక్కుంటున్నారని చెప్పి భయంతో మాట్లాడుతున్నారా, ఏం మాట్లాడుతున్నాడు ఆయన? అది కదా ఉండేది ఎవరు? గవర్నమెంట్ ఎంప్లాయీసే. ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా ఇంతకుముందు కేసీఆర్ దగ్గర పనిచేస్తున్నా, ఇప్పుడు మీ దగ్గర పనిచేస్తున్నా, కానీ వాళ్ళకి ఇన్ టైంలో శాలరీ పే చేయాలి. 2 రోజులు అటు ఇటు అయిందనుకో మీరు వచ్చితే మీరే శాలరీ పే చేయాలి కదా. అది కదా రేవంత్ రెడ్డి గారు మాట్లాడేస్తుంది. వాళ్ళ శాలరీ మీరు ఆయన కేసీఆర్ దగ్గర పనిచేశాడు, శాలరీ ఇప్పుడు ఇవ్వకపోయినా పర్లా, ఒక 5 నెలలు ఇచ్చినా లేట్ అయినా పర్లేదు, నేను దానికి ఒప్పుకుంటాను, కానీ నా దగ్గర పనిచేస్తున్నప్పుడు ఇన్ టైంలో శాలరీ అంటే రేవంత్ రెడ్డి ఏం మెసేజ్ ఇస్తున్నాడు? అంటే మీ దగ్గర పనిచేస్తేనే గవర్నమెంట్ ఎంప్లాయీసా? ఈ గతంలో ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తున్న అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా. అంటే మీరు ఏం కోరుకుంటున్నారు? అది కదా ఆయన మాట్లాడుతుంది. లేదంటే రెవెన్యూ పెంచాలి కూడా మాట్లాడతారు సార్. రేవంత్ రెడ్డి గారు ఏ సీఎం అయినా 11 గంటల నుంచి 18 గంటలు ఎవడన్నా పనిచేస్తున్నాడా? నేను తెలంగాణలో నేను ఒక్కనే పనిచేస్తున్నా, అంత మాట అన్నాడు కదా. అంత మాట్లాడతా చివరిలో ఏమన్నాడంటే ఎంప్లాయీస్ని ఉద్దేశించి మీరు రెవెన్యూ పెంచండి అంటున్నాడు. ఎంప్లాయీస్ రెవెన్యూ పెంచడం వేస్తావి. మీరు ముఖ్యమంత్రి, మీరు పాలసీలు చేయాలి, మీరు ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్ళాలి, ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలి, కంపెనీలు తీసుకురావాలి, మీరు రెవెన్యూ పెంచాలి. ప్రభుత్వ ఎంప్లాయీస్ పాపం ఏం రెవెన్యూ పెంచుతారు? వాళ్ళ మీద కూర్చొని ఏమొచ్చింది? రెవెన్యూ ఏం పెంచాలి? కలెక్షన్ చేసి మీకు రెవెన్యూ ఇవ్వాలా? రెవెన్యూ ఎలా పెంచుతారు? ఇన్ని గంటలు పనిచేస్తారంటే ఏ కంపెనీలు వచ్చినాయి? మన ద్వారా దావూస్ వెళ్ళాడు కదా. మరి రేవంత్ అంటే ఆయన దొర అంటే ఒప్పుకోడు, ఆయన రేవంత్ అన్నా అనాలి కదా. మరి దావూస్ వెళ్ళాడు కదా, ఏం కంపెనీలు వచ్చినాయి? ఏదో 10 కంపెనీల పేర్లు చెప్పండి, నేను రాసుకుంటాను. రేపు మాపు హైదరాబాద్లో ఆ కంపెనీలు అంటే హైదరాబాద్లో పెడతారుగా, నేను వెళ్ళి సెల్ఫీలు తీసుకొచ్చుకుంటా కదా. అసలు ఆ కంపెనీలు వచ్చాయో రావని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మీ యొక్క నాయకుడు రేవంత్ రెడ్డి గారు కానీ వయసులో అంత పెద్ద ఆయన, ఆ వయసులో ఆయన కష్టపడుతున్నాడు కదా. అక్కడ ఎన్ని కంపెనీలు వస్తాయి, ఇక్కడ ఎన్ని కంపెనీలు వస్తాయి? ఏమి డెవలప్ కానీ అమరావతిలో కానీ లేదంటే వైజాగ్లో కానీ ఆ వంతుల కంపెనీలు వాళ్ళు నెలలో 2-3 కంపెనీలు ఇన్వెస్టర్ తీసుకొస్తున్నారు. మరి ఈ వంతు డెవలప్ అయిన తెలంగాణలో హైదరాబాద్లో మీరు ఎన్ని కంపెనీలు తీసుకొస్తున్నారు? రెవెన్యూ ఎవరు పెంచాలి? ముఖ్యమంత్రి రెవెన్యూ పెంచాలి. అది వదిలేసి నేను ఇన్ని గంటల్లో పనిచేస్తాను, ఎన్ని గంటలు పనిచేస్తే ఏంది? పనిమంతులు పందిరేస్తే పిసుకులు వచ్చి పడేసినాయి అంట. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా పందిరేస్తే పిసుకులు వచ్చి పడేసినాయి. దానికి ముంచే ఉంది సార్. ఇంకోటి మా సోదరిమణి గారు చెప్పారు, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతా ఏదో ఒక అక్క గుర్తుంచుకోవాలి. ఇప్పుడు కేసీఆర్ గారికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఇచ్చారు, 10 సంవత్సరాలు ఎలగబెట్టాడు. సరే మంచి చేశాడు, చెరువు చేశాడు, మరి ప్రధానికి ఏకేవిద్దాం. ఈరోజు ఆయనకి ఏ లీడర్గా ఆయనకి ఇచ్చారు? ఏం లెటర్ ఇచ్చారు? అపోజిషన్ లెటర్ ఇచ్చారు, ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చాడు. అంటే తెలంగాణ ప్రజలను ఇక్కడ ఇండైరెక్ట్గా వీళ్ళు అర్థమవుతుంది, వీళ్ళు తెలంగాణ ముసుగులు ఎన్ని మోసాలు చేశారో ప్రజలకి ఇప్పుడు అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది? మేము ముఖ్యమంత్రి ఇస్తే 10 సంవత్సరాలు ఎంజాయ్ చేశారు, మరి మేము అపోజిషన్ లెటర్ ఇస్తే అది కూడా మీరు ఎందుకు తీసుకోలేదు? ముఖ్యమంత్రియే తీసుకుంటారా, రాజే తీసుకుంటారా? ఇంకోటి ఇస్తే మీరు తీసుకోరా? అపోజిషన్ లెటర్ ఇచ్చాను. ఈరోజు నిన్న మనం చూస్తే ఏదైతే 5,000 ఉద్యోగాలు 20 దాదాపు 20,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 5,000 ఉద్యోగాలు మాత్రమే ఇస్తే మేము గొడవలు చేస్తున్నాం. మరి కేసీఆర్ గారు ఎక్కడికి వెళ్ళారు? ఆయన అపోజిషన్ లెటర్ కదా, ఆయన వెళ్ళి ఫైట్ చేయాలి కదా. అలాగే సింగరేణిలో కనపాటి బొగ్గు కొన్ని వేల కోట్ల బొగ్గు మిస్ అయింది. ఆ మిస్ అయిన బొగ్గు మా పార్టీ తరఫున నేను వెళ్ళను. మరి కేసీఆర్ గారు ఎక్కడికి వెళ్ళారు? ఏ ధర్నా చేశారు? ఏ రాష్ట్రంలో చేశారు? ఏంటమ్మా యువకుల గురించి కొట్లాడుతుంది బీఆర్ఎస్ వాళ్ళు. ఎక్కడ కేసీఆర్ గారు గత 2 సంవత్సరాలుగా గత 2.5 సంవత్సరాలు కదా కేసీఆర్ గారు ఎక్కడున్నారు? కేసీఆర్ గారు ఎక్కడున్నారు? కేసీఆర్ గారికి ఒకటే పట్టుకుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అలాగే బీఆర్ఎస్ పార్టీకి ఇద్దరికి పొత్తులు ఉన్నాయి. ఏం పొత్తులు అంటే మీరు ఇంట్లో నుంచి బయటికి రావద్దు, మీరు ఫామ్ హౌస్ నుంచి బయటికి రావద్దు, మీరు దేని మీద కొట్లాడొద్దు. మీరు కొట్లాడితే మీరు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏదైతే మోసం చేశారో, ఏదైతే స్కాములు చేశారో, ఐలన్న గారు మీరు చెప్పండి. అంటే మళ్ళీ 10 సంవత్సరాలు నేనే సీఎం ఉంటా అంటున్నారు. నిజంగానే తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారిని అలాగే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారా? మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు? అట్లేమన్నా వాతావరణం కనిపిస్తుందండి? అయితే ఇప్పుడు నరసన్న ఒక మాట చెప్పిండు, అంటే మేస్త్రికి సంబంధించినటువంటిది గుంపు మేస్త్రి తప్పేమని. నేను 100% తప్పని నేను అనట్లేదు. గుంపు మేస్త్రి అనేది ఒక గౌరవప్రదమైనటువంటి పర్సే, అదేమైనా కించపరిచేటువంటి మాట అయితే కాదు. అయితే దానికి ఉండేటువంటి విలువలను కాపాడితే దానికి విలువ పెరుగుతుంది, ఆ విలువలను తగ్గిస్తే తన విలువ కూడా తగ్గిపోతుంది. అది నేను చెప్పదలుచుకుంది ఒకటి. రెండవది ఏంటంటే నాగార్జున అన్న మాట్లాడిన దాంట్లో గుంపు మేస్త్రి అంటే మేస్త్రికి సంబంధించింది కమిషన్లు తీసుకుంటారు అనేది అది తప్పు, అది రాంగ్. అది
ఎవరి దగ్గర కమిషన్ తీసుకోరు, వాళ్ళు పని చేస్తారు, పని చేసి కార్మికులు. పని చేసి వాళ్ళ వాళ్ళను మీకు అర్థం పాత సినిమాల్లో పాత సినిమా సినిమాల్లో మనం సినిమా చూపించినట్టు సినిమా ఏం అన్ని చేస్తారు? కాదండి కార్మిక సోదరులు కాదన్న అందరూ కాదన్న కష్టపడతారు. సినిమా ఒక ఆయన చైర్ వేసుకొని కూర్చుంటాడు. సినిమా లేదన్నా? కార్మిక సోదరులు అందరూ కష్టపడతా వస్తారు. ఇప్పుడు సినిమా ఒక ఆయన చైర్ వేసి కూర్చుంటాడు. మరి అది చైర్ కూర్చొని నిజ జీవితంలో ఏ 10 జరుగుతుందా? రూపాయలు సంపాదిస్తే కాదు, నిజ చాలా ఒక జీవితంలో రూపాయి. జరుగుతుందా? ఈ రోజు ఎలా జరుగుతుందా? రియాలిటీ అది ఉంటుందా? ఈ రోజు అట్లా కాదు, అట్లా. రేవంత్ రెడ్డి గారు చైర్ కాదు. వేసుకు కూర్చున్నాడు. నేను మేస్త్రి ప్రతి గురించి మినిస్టర్ మాట్లాడు- అన్న. నెలకు వస్తే కొంత కమిషన్ నాగార్జున అన్న. అప్పచెప్పాలి. నా- ఆ నా- కమిషన్ నన్ను మాట్లాడి మాట్లాడేయాలి. సగం నేను కొట్టేస్తే కాదు, సగం ఢిల్లీకి పంపిస్తారు కాదు, కదా. కాదు. నన్ను సగం నేను కొట్టేస్తే సగం ఢిల్లీకి పంపిస్తున్నారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే చేసి- జరుగుతుంది ఇక్కడ. రేవంత్ ఇక్కడ అదే జరుగుతుంది. నేను కార్మిక సోదరులు కాదు, లేదంటే కాదు, నార్మల్గా కాదు, పనిచేసే కాదు. మేస్త్రులు ఎవరు లేవల్లా. ఓ, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చేసింది కార్మిక మీరు సోదరులు తప్పుపట్టడం తప్పలేదు కానీ నార్మల్గా పనిచేసే మేస్త్రిని మేస్త్రులు ఎట్లా అంటలా. తప్పుపడతాను? నేను అదే చెప్తున్నా అట్లా కదా. మేస్త్రిని నేను అదే అది- చెప్తున్నా. అది తప్పదు మీరు అన్న. మీరు మీరు కాదు. మీరు చదువుకోండి, అవును. మీరు తెలుసుకోండి, నేను practical మీరు ఉన్నా. knowledge తో చదువుకోవడం కాదు, మాట్లాడండి. నేను practical మీరు ఉన్నా. knowledge తో అరే, మాట్లాడండి. ఎట్లా కాదన్నా, నేను నేను practical clarity గా ఉన్నా. నేను క్లారిటీగా చెప్పా. నేను practical పాత ఉన్నా. సినిమాల్లో సినిమా ఎలాగైతే సినిమా ప్రామాణికమైతే సినిమా ప్రామాణికమైతే అరే అట్లా అదే కాదన్నా. జరుగుతుందా? ఇప్పుడు సినిమా లాగే తెలంగాణలో మధు, ముఖ్యమంత్రి మధు గారు. అంటే సినిమా లాగే ఉంది. సినిమా సినిమాలలో సినిమాలాగే ఉంటే ఉంది. సినిమాలలో ఉంటుండొచ్చు కానీ నిజ సార్, జీవితంలో అట్లా నిజ జరిగేది జీవితంలో కాదు కదా ఉండదు. అని చెప్పేసి అన్నమాట. రైట్ రైట్ దాసరి నారాయణ గారు ఒక సినిమాలో నన్ను ముఖ్యమంత్రి నిమిషం చేయండి, నన్ను మాట్లాడింది. ప్రతి నన్ను పక్షానికి మాట్లాడింది. ఉప ముఖ్యమంత్రి నన్ను స్థానం మాట్లాడింది. రైట్, ఆ సినిమా రైట్, మీకు రైట్. గుర్తుందా? అది ఇప్పుడు- ఆ సినిమా మీకు గుర్తుందా? సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చైరు పోతుందంటే ఆయన మాట్లాడి- ఉన్న ఎమ్మెల్యేలందరూ ఉప ముఖ్యమంత్రులు చేస్తారు ఆయన- సార్. అదే ధోరణి ఉంది రైట్, ఈరోజు. రైట్, రైట్. ఆయనకి ఆయన చైరే ముఖ్యం, రైట్. ఆయనకి ఆయన ఒక చైరే నిమిషం, ముఖ్యం. ఒక నిమిషం. రైట్ ఐలేనా గారు సరే ఇప్పుడు నిజ జీవితంలో కార్మికుల పట్ల అట్లా ఉండదు. రైట్ అది నేను చెప్తున్నా. Right. సినిమా అంటే సినిమా ప్రామాణికం కాదు, అన్నిటికీ ప్రామాణికం కాదు కదా. అది కథ అల్లుకున్నటువంటి తీరు కానీ Right. రియాలిటీగా ఉండేటువంటి వేరు, అది కథకు సంబంధించింది వేరు. ఇప్పుడు ఈయన 10 సంవత్సరాలు ఉంటా అనేటువంటి అంశం ఏదైతే మాట్లాడుతున్నాడో దానికి తగ్గట్టు వర్క్ చేస్తే ఖచ్చితంగా ఉంటారు, దాంట్లో తప్పేం లేదు. కానీ రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం ఏమంటే ఆయన అనుకుంటున్నటువంటి తీరు నేను అబ్జర్వేషన్ చేస్తున్నటువంటిది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి నేనే కారణమని అనుకుంటున్నాడు. అసలు ఆయన కారణం కాదు. కేసీఆర్ అహంకారము, టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాల తీరు, ఉద్యమకారులను మోసం చేసినటువంటి తీరును ఏదైతుందో ఆ వ్యతిరేకతతోని గవర్నమెంట్ ఫామ్ చేయగలిగాడు. ఈయన కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు ఓను స్వయంశక్తితోనైతే వచ్చినటువంటి సిస్టమ్ కాదు. కాకపోతే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఒక 2-3 పనులు ఏమంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎవరికి వారే స్వేచ్ఛగా మాట్లాడుకునేటువంటి హక్కు ఉంటుంది. ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడుతో తెలియదు. పొద్దుగాల ఒకటి మాట్లాడితే రాత్రి సాయంత్రం గాంధీ భవన్లో కొట్లాడుకునేటువంటి తీరు ఉంటుంది వాళ్ళది. అట్లాంటి వ్యక్తులను ఒక యూనిట్ చేయగలిగాడు. అంటే మొత్తం రాష్ట్ర నాయకత్వాన్ని ఒక యూనిట్గా ఒక వేదిక మీదకి తీసుకురాగలిగాడు. దాంతోపాటు ఏం చేసిండు, హైకమాండ్ని మెప్పించేటువంటి సిస్టమ్ అయితే తీసుకురాగలిగాడు. ఈ రెండు అధికారంకు వచ్చే ముందు ఈ 2 పనులు చేయగలిగాడు. తర్వాత ఇప్పుడు ఏమనుకుంటున్నాడు, ఈ వచ్చినాక తెలంగాణ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఈ గవర్నమెంట్లో నేను ఏకాధిపత్యం చెలాయించాలి, రాజశేఖర రెడ్డి లెవెల్లో నేను ఉండాలనేటువంటి ఊహించుకుంటున్నాడు. రాజశేఖర రెడ్డి స్టెమినా వేరు, ఈయన స్టెమినా వేరు అనుకొని కొంతమందిని అందులో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒక సిస్టమ్ తయారు తీసుకొచ్చి కోమటిరెడ్డి వెంకరెడ్డిని వాళ్ళ తమ్మినేగేసి అంటే ఇట్లాంటి వాళ్ళను ఎక్కడికక్కడ బట్టి విక్రమార్కను కూడా బయటకు రానియలేనటువంటి పరిస్థితి ఇవంతా తీసుకొస్తున్నటువంటి తీరు కనిపిస్తున్నది. ఇవన్నీ చేసి అంటే వీళ్ళంతా లేరు కదా, ఇక రేపు నేనే అనేటువంటి ఊహల్లో ఉన్నాడు. ఫస్ట్ ప్రజలు నిన్ను స్వాగతించాలనుకున్నప్పుడు, నీకు ఓట్లు వేయాలనుకున్నప్పుడు ప్రజలకు మౌలికమైనటువంటి సదుపాయాలు, కొత్త స్కీమ్లకు సంబంధించింది లేదంటే ప్రభుత్వాలకు ప్రజలకు కావాల్సినటువంటి ఏవైతున్నాయో అవి తీసుకొచ్చే విధంగా ఉండాలి. కానీ ఇవన్నీ యాంటీగా ఉన్నటువంటి తీరే ఉన్నది. ఏది ఇప్పుడు ఉప ఎన్నికలలో నరసన్న చెప్పినట్టు ఉప ఎన్నికలలో గెలిస్తే సరిపోతుందా? ఉప ఎన్నికలు సహజంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి మద్దతు ఇస్తారు కదా. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎందుకు పెడతలేరు, జిల్లా పరిషత్ ఎన్నికలు ఎందుకు పెడతారు? అది ప్రజలతో ముడిపడినటువంటి సందర్భం. ప్రజలు అందరూ భాగస్వామ్యం అవుతారు కాబట్టి. ఇవాళ హైదరాబాద్లో 1 కోటి మంది ప్రజలు ఉంటారు. 1 కోటి మంది తీర్పు చెప్పాలంటే తెలంగాణ 4 కోట్లలో సగం నీకు 30% ఉన్నట్టే కదా, అంటే ఎక్కువ ఉన్నట్టే కదా. అట్లాంటి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జిల్లా పరిషత్ ఎన్నికలు చేయాలంటే కూడా జిల్లాలు కూడా ప్రజలందరూ ఆల్మోస్ట్ 75% ప్రజలు ఓటింగ్లో పాల్గొనాలి. అప్పుడు నీ పరిపాలన విధానం ఏందో తెలిసిపోతుంది.
అంటే నీ పరిపాలన సిస్టమ్ లేదు, కరెక్ట్గా లేదు అనే ఉద్దేశంతోనే ఎన్నికలకు పోతలేవు. రైట్, అది నేను చెప్పదలుచుకున్నాను నరసింహ గారికి. పవన్ గారు 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని అంటున్నారు, అట్లా జరుగుద్ది అంటారా? పగటి కళలు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇంకటి ఏంటంటే ఆయన గుంపు మేస్త్రి అని ఒప్పుకున్నంత మాత్రాన ప్రజలందరూ బయట ఏమనుకుంటారంటే తెలంగాణను ఆగం చేస్తున్న కంపు మేస్త్రివి తప్ప నువ్వు గుంపు మేస్త్రివి కాలేవు, ఒరిజినల్ గుంపు మేస్త్రివి వేరేలాగా ఉంటారు. ఇక్కడ మేడిగడ్డ దగ్గర పిల్లరు చిన్నగా క్రాకిస్తే దాన్ని ఇంతవరకు సిమెంట్ కానీ ఏదన్నా కానీ వేసి తాపి మేస్త్రీలు చేస్తారు కదా, దాన్ని కూడా సరిదిద్దుకోలేకపోతున్నాడు. వేరే రాష్ట్రాలకు పోయి గేట్లు ఎత్తే ప్రయత్నాలు చేస్తున్నాడు. మన తెలంగాణ నీటి వాటాలకు కష్టాలు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు తప్ప ఇంకొకటి ఏం లేదండి. ఆయన 2.5 సంవత్సరాలే మహా ఎక్కువ అయింది తెలంగాణ ప్రజలకు. ఆయనను చూసి రోత పుట్టింది, ఆయన పాలన చూసి అమ్మా ఇంకెప్పుడు కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావద్దు. ఏ రాష్ట్రంలో కూడా ఇప్పుడు తెలంగాణను ఎగ్జాంపుల్ గా చూపించి బీజేపీ వాళ్ళు పక్క రాష్ట్రాలలో గెలుస్తున్నారు. అది పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయింది గుంపు మేస్త్రి వల్ల. ఈ గుంపు మేస్త్రికి పాలన చేత కాకపోవడం వల్ల తెలంగాణను రాష్ట్రాన్ని కంపు చేస్తున్నాడు తప్ప ఇంకొకటి ఏం లేదండి. ఇంకొకటి పవన్ గారు మేడం, అట్లానే మీరు మీ ప్రతిపక్ష పాత్ర కూడా వహిస్తలేరు. మీ ప్రతిపక్ష నాయకుడిగా మీరు చేస్తలేరు. మీరు ప్రజలకు రావాలి. ఇప్పుడు మీరు ఫామ్ హౌస్ లో ఉండడం కాదు, ప్రజల దగ్గరకు వచ్చి ఉద్యమాలు చేసి వాళ్ళ తప్పిదాలను ప్రజలకు చెప్పే విధంగా ఉండాలి. అవి కూడా మీరు చేస్తలేరు. అది ఆ ఫెయిల్యూర్ మీలో కూడా ఉన్నది. అధికారంలోకి మీరు వస్తారని ఊహించుకుంటున్నారు, అది కూడా సాధ్యం కాదు. మీరు ప్రజల దగ్గరికి పోవాలి. ప్రజలు ఏమనుకుంటారో వాళ్ళకు అండ నిలబడి వాళ్ళ పట్ల పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. కానీ మీరు చేస్తలేరు. ఎక్కడ కొట్లాడలేదు చెప్పండి. మీరు చేస్తలేరనే కదా. ఇప్పుడు మీరు అంటున్నారు కదా కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతే మీరు ఏం చేస్తున్నారు, దాని మీద ఫైట్ చేయండి, ప్రజలు మూమెంట్ చేయండి. ఇవాళ నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చి కొట్లాడుతున్నారండి. మీరంతా ఏం చేస్తున్నారు? మీ ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తున్నాడు? ప్రజల దగ్గరకు వచ్చి పోరాటం చేయాలి కదా. ప్రెస్ మీట్ లాగే పరిమితం అయిపోతే సరిపోతుందా? సార్ మధు గారు కావాలని వాళ్ళు ఇవన్నీ చేస్తుంటే ఏం చేయాలి చెప్పండి? రైతు బంధు చేయాలి కదా. నాకు కొద్ది సమయం అన్నా కాదక్క, మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తాయని మీరు చెప్పుకుంటున్నారు. బేష్ సరే, మేము కాసేపు పొగుడుతాం మిమ్మల్ని. నిన్న కేసీఆర్ గారు ఏం చేశారు చెప్పండి? మొన్న కేసీఆర్ గారు ఏం చేశారు? లేదు, లాస్ట్ 1 వీక్ కానీ లాస్ట్ 1 మంత్ కానీ కేసీఆర్ గారు చేసిన ప్రజా పోరాటం ఒకటి చెప్పండి అక్క, నేను రాసుకుంటా. ఏం చేశారు? ఒక్క నిమిషం, నేను కూడా మిమ్మల్ని ఒక మాట అడగదా? ఏం చేశారు అది చెప్పండి. మీరు అపోజిషన్ లీడర్ కదా, మీరు అపోజిషన్ లీడర్ గా మీరు చాలా బాగుంది కదా, చెప్పండి రాసుకుంటున్నాను చెప్తున్నారు. మొన్న ఏం చేసిండు, అవతలి మొన్న ఏం చేసిండు, తెలంగాణ రాకముందు ఏం చేసిండు ఒకసారి చెప్పాలండి. తెలంగాణ రాకముందు బీజేపీ వాళ్ళు తెలంగాణకి ఏం చేసిండ్రో, తెలంగాణ వచ్చిన తర్వాత బీజేపీ వాళ్ళు తెలంగాణకి ఏం చేసిండ్రో, ఇప్పుడు ఏం చేస్తున్నారో కూడా మీరు చెప్పాలి. రైట్, మా అక్క 3 క్వశ్చన్లు అడిగింది వినడమ్మా. 3 క్వశ్చన్లు మీరు అడిగారు, 3 క్వశ్చన్లకి ఆన్సర్ చెప్తా వినాలి. బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని బయట పెట్టిండ్రా మీరు? దాన్ని బయట పెట్టిండ్రా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఈడీ రైట్స్ ఏం జరిగినాయి, ఎందుకు అటకెక్కినాయి, అది కూడా మీరు చెప్పాలి. ఇంకోటి, తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ వాళ్ళు ఏం చేసిండ్రండి? ఆనాడు 10 ఏళ్లు కేసీఆర్ గారు పాలించినప్పుడు కూడా మీరు 1 రూపాయి ఇయ్యలేదు. ఈనాడు కాంగ్రెస్ వాళ్ళు పాలిస్తున్నా కూడా మీరు 1 రూపాయి ఇస్తలేరు. ఏమన్నంటే బాత్రూమ్లు కట్టినాం, పల్లెలల్లా అవి తీసుకొచ్చినాం, ఇవి తీసుకొచ్చినాం అని చెప్తున్నారు. కానీ ఒక్క మెడికల్ కాలేజ్ అన్న తీసుకొచ్చిండ్రా? నవోదయ విశ్వవిద్యాలయాలు ఇచ్చిండ్రా? ఏమిచ్చిండ్రు బీజేపీ వాళ్ళు తెలంగాణకు? పక్క రాష్ట్రానికి వరాల జల్లిస్తారు, ఈ ఉన్న రాష్ట్రానికి తెలంగాణ అడగండి. ఏంటండి గుడులేని కట్టిరు, బడులేని కట్టిరు చెప్పమని చెప్పండి. గుడులు కడతాం, బడులు కడతాం, గుడులేని కట్టిరు, బడులేని కట్టిరు. అయోధ్యలో రామ మందిరం ఉన్నది, భద్రాచలాన రామ మందిరం లేదా? రాముడు లేడా? భద్రాచల రాముడు కనబడతలేడా? మా ఎవలాడ రాజన్న కనబడతలేడా? మా యాదాద్రి కట్టిండ్రు కేసీఆర్ గారు, యాదాద్రిలో మీ కాంట్రిబ్యూషన్ ఏమున్నది? మేము కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకుంటే జాతీయ హోదా ఇయ్యమని కొట్లాడితే వీళ్ళందరూ సుప్రీంకోర్టులో కేసులు ఎత్తా అంటే వాటికి వత్తాసు వలికిండ్రు కానీ, ఎన్జిటీలో ఆపాలని ప్రయత్నాలు చేసిండ్రు కానీ
బీజేపీ వాళ్ళు ఒక్క రోజన్నా తెలంగాణకు కరువు ఉన్నది, తెలంగాణకు నీటి కష్టాలు ఉన్నాయి అనేసి ఏదన్నా చేసిండ్రా మీరు? ఏం చేసిండ్రా? ప్రతి దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి మెడికల్ కాలేజ్ ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి మాత్రం మాటలు మాట్లాడతారు. జై శ్రీరామ్ అంటారు. వీళ్ళే రాముని చేతులు ఎత్తుకున్నట్టుగా వీళ్ళు చెప్తేనే మేము కొట్లు పెట్టుకున్నట్టుగా, వీళ్ళు చెప్తేనే బోనాలు చేసినట్టుగా, పెద్దమ్మకు బోనాలు చేసినట్టుగా మాట్లాడుతున్నారు. కొత్తగా మతం పుచ్చుకున్నోనికి నామాలు ఎక్కువ అన్నట్టుగా ఉన్నది. కేసీఆర్ గారి లెక్క పాలించడం చేత కాదు. మీరు మాట్లాడండి. నిజంగా 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారే ఉండగలుగుతారా? ప్రజలు ఆ విధంగా కోరుకుంటున్నారా? 10 ఏళ్ల నుంచి అవినీతిని మొత్తుకున్నారు కదా, ఏం నిరూపించగలిగిండ్రు మీరు? రైట్ పవన్ గారు ఒక్క నిమిషం. పవన్ గారు ఒక్క నిమిషం అండి. పవన్ గారు ఒక్క నిమిషం. నర్సయ్య గారు మీరు మాట్లాడండి. 10 సంవత్సరాలు నేనే ఉంటా అంటున్నారు, ఇచ్చిన హామీలని అమలు పరచట్లేదు, మళ్ళీ ప్రజలు ఎట్లా ఓట్లు వేస్తారు అనుకుంటారు? నిజంగానే అటువంటి పరిస్థితి తెలంగాణలో రాబోతుందంటారా? మధు గారు, ఒక 2 విషయాలు స్పష్టంగా చెప్తా, కొద్దిగా నాకు టైం ఇవ్వాలి. నంబర్ 1 ఏంటంటే, నాగార్జున గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కమిషన్ తీసుకుంటున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. కమిషన్ తీసుకోవడం అంటే ఎట్లా ఉంటుందంటే, రీసెంట్ విషయం చెప్తా నేను. మెట్రో ఫేజ్ 1 కు సంబంధించి ఐఆర్ఎఫ్సి నుంచి 13,527 కోట్ల రూపాయలు జపాన్ సంస్థ ద్వారా అది వచ్చి డిపాజిట్ అయినాయి. అంటే ఒక విదేశీ సంస్థ నుంచి మనం రుణం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. కాబట్టి వారు అనుమతించిండ్రు. ఫేజ్ 1 కు సంబంధించి ఎవాల్యుయేషన్ చేసిండ్రు. ఆ ఎవాల్యుయేషన్ కమిటీలో కూడా ఉత్తరప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వం ఒక ఆఫీసర్ను అపాయింట్ చేసింది. అందరు కలిసి చేసిండ్రు. చేసిన తర్వాత 13,527 కోట్ల రూపాయలు రుణం వచ్చింది, ఐఆర్ఎఫ్సిలో డిపాజిట్ అయింది. అది రిలీజ్ చేస్తే మెట్రో ఫేజ్ 1 టేక్ ఓవర్ అవుతుంది. ఇది సబ్జెక్టు. ఇందులో కమిషన్ గురించి నేను ఏం మాట్లాడుతున్నానంటే, ఈ ఒట్టి అంటే వాళ్ళ ఆఫీసర్ ఉన్నటువంటి కమిటీ ద్వారా ఎవాల్యుయేషన్ చేసినటువంటి అమౌంట్ ఐఆర్ఎఫ్సిలో డిపాజిట్ అయితే రిలీజ్ చేయడానికి వాళ్ళు పెట్టిన కొర్రీ ఏంటంటే, పట్టణాభివృద్ధి శాఖ ద్వారా ఇది టికెటింగ్ డబ్బులు ప్లస్ అడ్వర్టైజ్మెంట్ డబ్బులు, ఇది మెట్రో ద్వారా వచ్చే ఈ 2 డబ్బులు, అంటే ఈ రెండిట్లలో ఈ టికెటింగ్ అడ్వర్టైజ్మెంట్ డబ్బులు ఎల్ఎన్టీ మెట్రోకు మాత్రమే ఉపయోగించాలి. రాష్ట్ర ప్రభుత్వం లోన్ రీపేమెంట్ ను ప్రయారిటైజ్ చేసిందనే ఒక సాకు, రిటర్న్ సాకు కూడా కాదు, మళ్ళీ దాంతో ఆపింది. తర్వాత ఏం చేసినాం? ఎవరు ఈ పని చేసింది? ఎవరు ఉంటారు? ఏకైక వ్యక్తి కిషన్ రెడ్డి గారు. కాబట్టి మేము ఎక్స్పోజ్ చేసినాం లెటర్ రాసి. ఆ తర్వాత ఆయన వచ్చిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, అశ్వినితో కానీ కట్టర్తోటి కానీ మీటింగ్ జరిగిన తర్వాత వాళ్ళు చేసిన ఏకైక డేంజరస్ విషయం ఏంటంటే, ఇంత కష్టపడి లోన్ శాంక్షన్ అయిన తర్వాత మెట్రో టేక్ ఓవర్ చేసుకున్నప్పుడు ఆ లోన్ ఫ్రీజ్ చేసి వాళ్ళు ఏం చెప్తారంటే, మళ్ళీ ఎవాల్యుయేషన్ కమిటీ చేస్తాం, ఫేజ్ 1 మళ్ళీ చేస్తాం, ఫేజ్ 2 కూడా ఎంత అయితే చేస్తాం, 2 కలిసి మనం ఏమి ఇప్పిస్తాము అని చెప్పారు. అంటే దీని అర్థం ఏందండి? అంటే మీకు కమిషన్ కావాలన్నా? దీని కొరకండి మీరు ఒక రోజుకు 2.5 కోట్ల చొప్పున ఇప్పుడు నష్టపోతుంది రాష్ట్ర ప్రభుత్వం. 4.16 కోట్ల రూపాయలు ఎవాల్యుయేషన్ కు ఖర్చు పెట్టింది, అవి ఎంతకు రావు. తర్వాత 84 కోట్ల రూపాయలు ఫీజు కట్టింది, అది ఎంతకి ఇస్తానంటున్నారు. తర్వాత 11 కోట్ల రూపాయలు ఇంతకు ముందు వాళ్ళు ఎల్ఎన్టీ వాళ్ళు ఖర్చు పెట్టారు, అవి ఇచ్చేస్తామంటారు. అంటే మీరు దాన్ని ఓకే గో హెడ్ అంటే మెట్రో ఫేజ్ 2 కు సంబంధించి నువ్వు మళ్ళీ ఎవాల్యుయేషన్ కమిటీ నిన్నెవరు కాదంటాడు. అంటే వచ్చిన దాన్ని ఆపి దాన్ని ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అనుకోవాలి. ఏం ఎక్స్పెక్ట్ చేస్తారండి? ఇంకా రెండో విషయం, శ్రీలంక మంత్రి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, నాకు ఫోన్ చేసి ఆధారికి ఒకటి ఇవ్వమని. కమిషన్లు అంటే ఇట్లుంటాయి. ఈ కమిషన్లన్నీ ఏదో ఒకటి అంటే ఉట్టిగా వేగంగా మాట్లాడడం కాదు. కాబట్టి నేను ఏమంటారు, భారతీయ జనతా పార్టీ డిఎన్ఏలో వాళ్ళకు అంటే సామాన్యుడు అంటే వాళ్ళకు తెలియదు. నేను ఇంకో కీలకమైన విషయం, వాళ్ళు డబుల్ స్టాండర్డ్ ఎట్లుంటాయి అంటే, గోమాత తల్లి లాంటిది, గోమాతను ఎవరు ఇచ్చేయద్దు అని చెప్పినటువంటి వీళ్ళు 23-24 రాష్ట్రాలలో వీళ్ళే ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళే ఉన్నారు. దాన్ని జాతీయ జంతువుగా ప్రకటించమంటే ఒక ఆయన అంటాడు 14 సంవత్సరాల తర్వాత కట్ చేసుకోవచ్చు అంటాం. ఏంటండి మీరు చెప్పేది? రెండో విషయం చెప్తాను, ఇంకో కీలకమైన విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ జై శ్రీరామ్ అంటది, హిందువుల పక్షాన పోరాడుతున్నా అంటది, మిగతా వాళ్ళకు అగెనిస్ట్ అని చెప్తున్నారా? హిందువుల కొరకు 1 లీటర్ పెట్రోల్ ఫ్రీ ఇచ్చిండ్రా? ఏదన్నా స్కీమ్ పెట్టిండ్రా? ఇంకేదన్నా చేసినా హిందువుల కొరకు? ఒట్టి ముచ్చట్లండి.
ఒట్టి మోసం చేయడము Right, 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 right. Namaste, right. నేర్చుకుంటామండి. సోదరులు కంట్రోల్లో ఉండాలి. Right. ఇంకొక విషయం సార్, నేను మాట్లాడతా. ఒకటే నిమిషం, ఒకటే నిమిషం. అయిపోయింది, ఇంక లేదు. నాగార్జున గారు, ఒకటే. ఇంకా సమయం లేదు మిత్రమా, సమయం లేదు, సమయం లేదు. మీకు మీ రేవంత్ రెడ్డి గారికి సీటు చెల్లిపోయింది. మొదటగా మా కాంగ్రెస్ పార్టీ మిత్రులకి నేను సమాధానం చెప్తా. కాంగ్రెస్ పార్టీ మిత్రులు మాట్లాడతా ఎల్ఎన్టీ గురించి మాట్లాడారు. సార్ మ్యూట్ చేయాలి, నా వాయిస్ చాలా పవర్ఫుల్. ఈ స్కామ్ బయట పెట్టాలి. స్కాముల కాంగ్రెస్ మనం బయట పెడదాం. ఎల్ఎన్టీ గురించి మొదటగా మాట్లాడు. ఎల్ఎన్టీ స్కామ్ ఏంది, ఎల్ఎన్టీ అదే మెట్రో మీద స్కామ్ ఏంటంటే ఈ గుంపు మేస్త్రి ఎవరైతే ఈయన చెప్పుకున్న గుంపు మేస్త్రి గారు ఏం చేశారంటే ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ అప్పుడు ఏం చేశారంటే సార్ వాళ్ళకి ఫీజిబిలిటీ ఏదో టికెట్ల మీద కానీ అడ్వర్టైజ్మెంట్ కానీ వాళ్ళు ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఇన్ని 20,000 కోట్లు 10,000 కోట్లు రీపేమెంట్ చేయలేరు. అందుకని చెప్పి హైదరాబాద్లో మెయిన్ సీట్లలో కొంత ప్లేస్లు ఇచ్చి మీరు మాల్స్ కట్టుకొని మాల్స్ రన్ చేసుకొని చెప్పి అప్పుడున్న ప్రభుత్వాలు ఏంటంటే కొన్ని మాల్స్ ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కన్ను ఆ మాల్స్ మీద పడింది. అందుకని ఎల్ఎన్టీని ఇప్పుడు టేక్ ఓవర్ చేసుకున్నాడు. డబ్బులు లేకపోయినా టేక్ ఓవర్ చేసుకొని ఆ పక్కనున్న మాల్స్ ఏదైతే ఉన్నాయో ఈ మాల్స్ అమ్మేసి ఆ ఎల్ఎన్టీకి డబ్బులు కడదామని చెప్పి ఒక ప్రతిపాదన తీసుకొచ్చాడు. ఈ మాల్స్ మరి రేవంత్ రెడ్డి గారు ఎవరికి అమ్ముతారు? వాళ్ళ తమ్ముళ్ళకి అమ్ముతారు, వాళ్ళ బిలామీలకు అమ్ముతారు, వాళ్ళ మంత్రులకి, లేదంటే ఏమంటే రాహుల్ గాంధీ గారి బిలామీలకు అమ్ముతారు. అది స్కాము, అది స్కాము. సెకండ్ వన్ సార్, ఎందుకు ఫ్యూచర్ సిటీ వరకు మీరు మెట్రో వేస్తా అన్నారు? మేము కాదల్లా, గతంలో సోనియమ్మ 10% ఇస్తే మేము 50% డబ్బులు ఇస్తామని చెప్పినాం. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద సార్ మీరు ఆగండి, మీరు ఆగాలి. సో మేమేం చెప్తున్నాం, గతంలో 10% ఇస్తే మెట్రోకి, హైదరాబాద్ మెట్రోకి, ఫ్యూచర్ సిటీ కోసం మేము 50% మనీ ఇస్తాం సార్, 50% మేము డబ్బులు ఇస్తున్నాం. కాకపోతే మేము అనేది ఏంటంటే స్వామి మీ రేవంత్ రెడ్డి గారు అక్కడ ల్యాండ్లు కొట్టుకున్నారు, వాళ్ళ తమ్ముళ్ళు ల్యాండ్లు కొట్టుకున్నారు, తమ్ముడు బిడ్డల ల్యాండ్లు ఉండి అక్కడ దాకా ఎలాంటి అక్కడ దాకా బెటర్ అయిపోతే మాదాపూర్ నుంచి కేపీహెచ్పి నుంచి మీ ఛానల్కి వస్తుంటే అసలు రోడ్లు చూస్తుంటే అధ్వానంగా ఉన్నాయి. జిహెచ్ఎంసీ లో ముందు రోడ్లు అయినాయా? జిహెచ్ఎంసీ రోడ్లు అయిన ముందు అసలు కేసీఆర్ గారిని మనం అంత తిట్టినా కానీ ఆయన కరెంట్ అందించాడు. ఏది తెలంగాణ విడిపోయిన తర్వాత ఆయన కరెంట్ అందించాడు సార్. ఈరోజు హైదరాబాద్ లో కరెంట్ లేదు సార్. 24 గంటలు రేవంత్ రెడ్డి గారు కరెంట్ ఇస్తున్నా ఒక్క రోజని మీరు చెప్పగలరా? రేవంత్ రెడ్డి గారు 24 గంటలు కరెంట్ ఇస్తున్నా ఒక్క రోజు మీరు చెప్పగలరా? సరే మా పావనక్క దగ్గరికి వద్దాం. మా పావనక్క ఏం చెప్పిందంటే బీజేపీ తెలంగాణకి ఏం చేసింది అంది. సోదరు లాగాలి, కాంగ్రెస్ పార్టీ మిత్రులు లాగండి. 2 నిమిషాలు సార్. మా పవనక్క ఏముందంటే బీజేపీ కాంగ్రెస్ కోసం ఏం చేస్తుందంటే జరిగింది. నేను అదే చెప్తున్నా, బీఆర్ఎస్ పుట్టక ముందు ఏది మన కేటీఆర్ గారు నిక్కర్లేసుకు తిరిగినప్పుడు మీరు తెలంగాణలో ఉద్యమం చేశారు అనుకుంటాం. మేము ఎక్కడ ఉద్యమం చేస్తున్నాం తెలుసా? కాకినాడలో 1 ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పేసి మేము ఆంధ్ర తెలంగాణ విడిపోవాలని చెప్పి మొదట ప్రతిపాదన పెట్టి మొదట గొంతు లేపిన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ తెలంగాణ ఉద్యమం చేస్తే తెలంగాణ రాలే సార్. ఎంపీలు ఓట్లేసి తెలంగాణ వచ్చింది కదా, ఆ ఎంపీలో మరి కేసీఆర్ ఓటేశారా? తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ గారు ఎవరు ఓటేశారు? తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు ఎంపీగా కేసీఆర్ గారు ఉంటే కేసీఆర్ ఎంఐఎం లేదు సార్. మీరు ఎంఐఎం సపోర్ట్ చేస్తారు. ప్యానెల్ లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ థ్యాంక్ యూ అండి. నాయకుడు రైట్ థ్యాంక్ యూ అండి. మళ్ళీ మాట్లాడు థ్యాంక్ యూ అండి. ప్యానెల్ లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ థ్యాంక్ యూ అండి. సో చూసాం కదండి, ఇది ఇవాళ బిఎన్ హెడ్లైన్స్. రేపు వచ్చే బిఎన్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, ఇది తెలుగు సత్తా. థ్యాంక్ యూ.